హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ చౌదరి గారి యొక్క జయంతి సందర్భంగా రైతు దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజున మా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరము ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి అక్కడ కయ్యల్లో ఏ విధంగా పంట అనేది పండిస్తారు ఈ విషయాలన్నింటినీ వివరించుకుంటూ చాలా సరదాగా గడుపుకోవడం జరిగింది. మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, మానవులకుండేటి చింత. రమ్మని పోరు పెడతారు, మధ్యాళ్ళ కూటికి మసలుకోనీరు. సూర్యుడు గర్భమున గాని నారు వేదమునడు మెత్తుకోనీరు. మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, ఓయ్ మానవులకుండేటి చింత. మాడి మేము కాళ్ళ వెళ్ళబట్టితే రేపు మా పని బలే తిప్పుకుంటారు. ఇప్పుడు కాదని బలే వేష్టపడతారు. కాదు కూడదంటే కసురుకుని విసురుకుని ఉత్తి పక్కల మాకు బొచ్చబోలిస్తారు. మహారాజా మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, మానవులకుండేటి చింత. ఎంత చేద్దామన్న ఏడాది పొడవున పని పూటుగా దొరకబోదనండి. బాకీలు చేసి బతకాలండి, ప్రతి వారి చుట్టూ తిరగాలండి. కూటికే చాలదు గుడ్డకే మిగలదు, కడుపులో కాళ్ళెట్టి కాలంబు దోయాలి. మహారాజా మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, ఓయ్ మానవులకుండేటి చింత. అప్పడిగితే బాబు ఆధారమేమిటని చేతితోనే చున్న చుడతారు, పెదవి విరిచి బెట్టు చేస్తారు. అంతగా బతిమాల్తే ఆరుగాలము కూడా వెట్టి చాకిరితోటి వేడిస్తూ ఉంటారు. మహారాజా మహారాజ వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, ఓయ్ మానవులకుండేటి చింత. కష్టాలు పడి కడుపు కాలు రోజులు పోయి కమ్మని రోజులొచ్చాయి. ప్రజల మాటే గెలిచినోయి, పాటు చేయక ఒట్టి బూటకాలత గడుపు పాతకాలం గడిచిపోయింది పోయింది. కమ్మని రోజులొచ్చాయి, బంగారు పండించుమోయి. తెలుగునాట రైతులు వ్యవసాయ పనులను పండుగలా ప్రారంభిస్తారు. దీనిని ఏరువాక అంటారు. బసవరాజు రాఘవయ్య జానపద బాణిలో వ్యవసాయ పదజాలంతో సృజించిన పాటలుగా తెలుగునాట అందరినీ ఆదరించిన స్వచ్ఛమైన రైతన్న పాట ఈ పాటలో వాడిన బసవరాజు రాఘవయ్య పదాలకు ఈ పాటను అజరామరం చేసింది. కల్లా కపటం కాననివాడ వాడ. చూడండి, మీరు తెలుసు ఒక్క గింజ ఎన్ని గింజలు అవుతుంది? గింజలు అవుతుంది. అది గడ్డి జాతి మొక్క. గడ్డి పిలకలేసి ఒక్క గింజ 100 గింజలు అవుతుంది. ఒక బస్తా నారు పోస్తే ఆ బస్తా నారుకి 30 బస్తాలు ఒడ్లు అవుతాయి. 30 కాదు 40 బస్తాలు ఒడ్లు. కాబట్టి అదే మనకు మన జీవనం అంతా గడ్డి మొక్కే మనల్ని పోషిస్తుంది. ప్రపంచాన్ని పోషించేది 2 గడ్డి మొక్కలు, గోధుమ, వరి. ఈ 2 గింజలే ప్రపంచాన్ని పోషిస్తున్నాయి. ఎండ ఉండే ప్రదేశాల్లో, ఇప్పుడు మనకి ఎండ ఎక్కువ కదా, ఎండ ఉండే ప్రాంతంలో పెరిగే గడ్డి మొక్క వరి, చల్లని ప్రదేశాల్లో పెరిగే గడ్డి మొక్క గోధుమ. ప్రపంచంలో తినే ప్రధాన ఆహార పంటలు 2 వరి. ఇప్పుడు ఈరోజు మనం ఎందుకు వచ్చాం వాడికి? ఎవరు పుట్టినరోజు? ఆయన జయంతిని ఎందుకు మనం జరుపుకుంటున్నాం రైతు దినోత్సవంగా? ఆయన రైతులకు మేలు చేశాడు. ఎవరికి మేలు చేశాడు ఆయన? ఒకప్పుడు జమీందారీ విధానం ఉండేది. ఏ విధానం ఉండేది అంటే ఒక్కొక్క భూస్వామి దగ్గర 2000 3000 ఎకరాల భూమి ఉండేది. అంటే భూమి రైతుకి భూమి మీద హక్కు ఉండేది కాదు. రైతు పొలంలో సాగు చేస్తాడు, పంట పండిస్తాడు, కానీ ఆ భూమి మాత్రం అదండి కాదు. ఈ చరణ్ సింగ్ ఏం చేశారంటే
ఆయన పండించే రైతుల భూమి మీద హక్కులు కల్పించారు. జమీందారీ విధానాన్ని రద్దు చేశారు. ఏ విధానం రద్దు చేశారు ఆయన? అందుకే ఆయన పుట్టినరోజు ఏంగా జరుపుకుంటాం మనం. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ ఎరుగని వాడా, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. నవధాన్యం ములగంపకెత్తుకుని, సద్దియన్నము మూటగట్టుకుని, ముల్లుగర్రను చేతబట్టుకుని, ఇల్లాలును నీ వెంటబెట్టుకుని, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పడమట దిక్కున వరద గుడేసే, ఉరుములు మెరుగుల వానలు గురిసే, వాగులు వంకలు ఉరవడి చేసే, ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. కోటేరును పాటలు పాడతారు తెలుసు నీకా? జానపద గేయాలు పాడతారు. కాలు తప్పక వేసుకో, విత్తనములు విసిరి సిరి జల్లుకో, ఎరువాక మేడం మొత్తం చెప్తున్నాను. చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పొలాలమ్ముకొని పోయేవారు, టౌనుల మేడలు కట్టేవారు, బ్యాంకుల డబ్బులు దాచేవారు, నీ శక్తిని గమనించరు వారు, ఎరువాక రన్నో చిన్నన్న. కలుపు మొక్క శ్వాసకోశ సమస్యలు వస్తాయి. బాగుంటుంది. ఆ పాటలు కదమ్మా పాడేది. సార్ ఒక జానపద గేయం అంటే నారాజులు వేసేటప్పుడు గేయం నేను చెప్తుంటే చెప్పండి. చెప్పండి. మహారాజ వినవయ్యా మాగాని నాటే మానవులకుండేటి చింత, రమ్మని చెప్పండి మీరు కూడా. పోరు పెడతారు మధ్యాహ్న కూటికి మసలుకో నీరు, సూర్యుడు గర్భమున చొచ్చుకున్నా గాని నారు వేతనమమ్ము నడువెత్తుకోని. మహారాజా మహారాజా వినవయ్య మాగాని నాటేటి మానవులకుండేటి చింత, ఎంత చేద్దామన్నా ఏడాటి పాటుగా పని ఊటుగా దొరకబోదండి, బాకీలు చేసి బతకాలండి, తిరగాలండి. చెప్పమ్మా. ప్రతి వారి చుట్టూ తిరగాలండి, ఊటికే చాలదు గుడ్డకే మిగలదు, కడుపులో కాళ్ళెత్తి కాలంబు దోయాలి. మహారాజా మహారాజా వినవయ్యా మాగాని నాటేటి మానవులకుండేటి చింత. దీన్ని మా నారువేత పాట అంటారు. దీన్ని ఏమంటారు? నారా చేసేటప్పుడు పాటలు పాడతారు. పాటలు పాడిన దానికి నారా చేయించుకునే పొలం యజమాని వినాం ఇవ్వాలి. వాళ్ళ కష్టం మర్చిపోవడానికి చాలా ఉన్నాయి. నారాత జానపదంలో ఒక పాటలు, నారాత పాటలు. ఇది మనం పాడింది ఏ పాట? ఇది నారాత. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, ఎరువాక సాగారో చిన్నన్న, అంతా తీరును గట్టిగా పాడు కదా. అన్నో చిన్నన్న
నవధాన్యములు కంపకెత్తుకుని చేత పట్టుకుని బెల్లామును నీ వెంట పెట్టుకుని టౌనుల మేడలు కట్టేవారు బ్యాంకుల డబ్బులు దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఎరువాక సాగరో రన్నో చిన్నన్న ఎలపట దాపడ ఎట్లు దోలుకో మామూలుగా నాగేళ్ళకి ఎద్దులు కట్టినప్పుడు లోపల దాన్ని దాపట అంటారు, ఎలపలుగా ఉండేదాన్ని ఎలపట అంటారు. కోటేరున్న సరే చూసి తను కోటేరు అంటే ఆ నాగేళ్ళని కాడికి కట్టేదాన్ని చక్కగా ఉండాల, అందుకే చక్కగా ముక్కుండే వాళ్ళని కోటేరు వంటి ముక్కు. ఇప్పుడు నాది ముద్దుగా ఉన్న ముక్కు, అలా కాక సన్నగా చక్కగా ఉండే ముక్కు రామారావు గుంటే ఏమంటారు, కోటేరు గుండె ముక్కు అంటారు. కోటేరును సరి చేసి కన్నుకో చాలు తప్పక కొండ్ర వేసుకో. చాలంటే వరుస, ముక్కిలో వరుస. కొండ్ర అంటే కొంత ఏరియా దున్నేసిన తర్వాత మళ్ళీ కొంత ఏరియాకి ఒక లైన్ వేస్తారు, అంటే కొండ్ర అంటారు. ఇత్తన్న ముళ్ళు విసిరి సిరి చల్లుకో ఎరువాక సాగరో రన్నో చిన్నన్న కష్టమంతా తీరును రోడన్నో చిన్నన్న. వ్యవసాయ పనుల్ని ఆరంభించడాన్ని ఏరువాక అంటారు. ఏమంటారు, ఆ ఎద్దులు పూజ చేసి ఆ పొలంలో పోయి ముందు సార్ దున్నుతారు. ఆ విధంగా దుక్కి ఆరంభించే పండుగని ఏమంటారు, ఏరువాక. ఏమంటారు దాన్ని? సార్ బాబు సార్, మీరు ఫోటోస్ తిన్నే వీడియో తీస్తున్నా. పని ఊటుగా దొరకబోదండి, వాటిని చేసి బతకాలండి. రైతు కూలీలు కట్టాలి.